యూనివర్సిటీ వీసీల నియామకంలో కూడా వైసీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారా? నిబంధనలను తుంగలో తొక్కేస్తూ పాతరేస్తూ పక్షపాత ధోరణిని చూపిస్తున్నారా? అర్హతలు లేకున్నా అందలం ఎక్కించేస్తున్నారా? మన వాడైతే చాలు కుర్చీలో కూర్చోబెట్టడమేనా? కోర్టు తీర్పులను సైతం బేఖాతరు చేస్తున్నారా? అధికార పార్టీతో అంట కాగడమే ప్రధాన అర్హత కానుందా? ప్రతిభను పట్టించుకోరా? ఇంతకు ఆ వీసీ నియామకం వెనుక చక్రం తిప్పిన సూత్రధారులు పాత్రధారులు ఎవరు? మనోడైతే ఎక్కడైనా ఎలాగైనా నియమించుకోవచ్చు అని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. విశ్వవిద్యాలయాల్లోనూ తమ మనుషులకే పట్టం కడుతున్నారు. అర్హతలు కూడా చూడడం లేదు. తాజాగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా వి శ్రీకాంత్ రెడ్డిని నియమించింది. యూజీసీ నిబంధనలు తుంగలో తొక్కి సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా అర్హత లేని శ్రీకాంత్ రెడ్డిని జగన్ సర్కార్ నియమించడం చూస్తే అప్పట్లో జనం ముక్కున వేలేసుకున్నారు. వైకాపాలో కీలకమైన పెద్దాయన సిఫార్సు చేయడంతో ఉన్నత విద్యామండలి చైర్మన్ వాస్తవాలు దాచి సెర్చ్ కమిటీ జాబితాలో శ్రీకాంత్ రెడ్డి పేరు చేర్చేలా చక్రం తిప్పినట్టు సమాచారం. శ్రీకాంత్ రెడ్డికి వీసీ అర్హత లేదనే విషయం ఉన్నత విద్యామండలి చైర్మన్కు ముందుగానే తెలిసినా ఈ విషయాన్ని సెర్చ్ కమిటీ దృష్టికి తీసుకురాకుండా రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలున్నాయి. వీసీగా నియమితులయ్యే వారికి ప్రొఫెసర్గా 10 ఏళ్ల అనుభవం ఉండాలి. శ్రీకాంత్ రెడ్డికి 5 ఏళ్ల అనుభవం మాత్రమే ఉంది. ప్రొఫెసర్గా పదవీ విరమణ పొందిన ఆయనకు ప్రస్తుతం పింఛను ఆగిపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. విచిత్రం ఏంటంటే ద్రవిడ విశ్వవిద్యాలయంలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మేనలుణ్ణి బోధనేతర పోస్టులో నుంచి బోధనా పోస్టులోకి మార్చేందుకు వేసిన కమిటీలో కూడా శ్రీకాంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. బోధనేతర పోస్టులను బోధనా పోస్టులుగా మార్చేందుకు ఈయన సిఫార్సు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా వైకాపాతో అంటకాగినందుకే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వీసీ పదవిలో నియమించింది. విశ్వవిద్యాలయాల్లో సైతం వైసీపీ రాజకీయాలు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి బాగోతం వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది. బాధ్యత గల పదవిలో ఉండి ఇలా అధికార పార్టీకి అంటకాగడం ఏంటని ఇతర ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మనవాడైతే చాలు కుర్చీలో కూర్చోబెట్టడమేనా? కోర్టు తీర్పులను సైతం బేఖాతరు చేస్తారా అంటూ విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు పాతరేస్తూ పక్షపాత ధోరణి చూపిస్తూ ఇలా అర్హతలు లేకున్నా అందలం ఎక్కించేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందోనని పరిశీలకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటివి బయటపడే వరకు వేచి చూడాల్సిందే.